ఈ వరం మీపై శని భగవానుడి శుభ దృష్టి ఉంది. అనుకున్న పనులు శుభకరంగా జరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వారం ప్రారంభం మీకు బాగా కలిసివస్తుంది. గవర్నమెంట్ పనులు సులభం పూర్తవుతాయి. వారం మధ్యలో మాత్రం కొంచెం అశాంతి ఉంది. మానసికంగా అస్థిరత చెందుతారు. శ్రమాధిక్యం. పనుల్లో ఒత్తిడి సంభవం. ఖర్చులపై ఒక కన్ను వేసి ఉంచండి. విలాసాలకు డబ్బు వెదజల్లుతారు. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. శివారాధన మీకు కలిసి వస్తుంది. వృషభరాశి శుక్రుడు మీ పైన అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం మొత్తం అనేక శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ బుధ, గురు, శుక్రవారాల్లో పట్టిందల్లా బంగారమే. పెట్టుబడులకు చాలా అనుకూలమైన కాలం. బంధుమిత్రులతో కాలం గడుపుతారు. ఈ వారం మీరు పనుల్లో కొంచెం చురుకుగా ఉండండి. లేదంటే ఒక అవకాశాన్ని కాలదన్నుకునే అవకాశం ఉంది. బంగారంపై పెట్టుబడులకు అనుకూలం. రియల్ ఎస్టేట్ వారికి, వృత్తి నిపుణులకు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించండి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మిథునరాశి వారం మీపై గ్రహబలం అనుకూలంగా ఉంది. మిత్రుల సహకారం వల్ల పనులు విజయవంతం అవుతాయి. సోమ, మంగళ, గురువారాలు ఈ వారంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందకర సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బావుంది. వారం ప్రారంభం మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. కానీ జూదం జోలికి పోవద్దు. అప్పుగా ఎవరికీ డబ్బునివ్వవద్దు. వ్యాపారులకు వ్యాపార వృద్ధి కనిపిస్తుంది. మీ విలువైన పత్రాలు దొంగతనానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. పంచముఖి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ, తమలపాకులు సమర్పించండి. కర్కాటక రాశి వారం చంద్రుడితో పాటు అనేక గ్రహాల శుభ దృష్టి మీపై ఉంది. అయితే వారం ప్రారంభం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో మీకు శత్రు భయం ఉంది. తెలియని ఆందోళన మీకు ఇబ్బంది పెడుతుంది. ఉదర సంబంధమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వారం మధ్య నుండి మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనేక విధాలుగా ధనలాభం సూచితం. వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు తమ కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని అనుకూల ఫలితాల కోసం రోజూ ఈశ్వరుని ప్రార్థించండి. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడి దర్శనం చేసుకోండి. ఈ వారం మీపై రవి అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ మిగతా గ్రహబలం సామాన్యంగా ఉండటం వల్ల ఈ వారం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సోమ, శనివారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ మిగతా రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచండి. మీ వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలతలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారం మధ్యలో ఒక నిందారోపణలకు గురయ్యే అవకాశం ఉంది. రోజూ మీ కుల దైవాన్ని ప్రార్థించండి. అమ్మవారికి అర్చన చేయించండి. బుధ, గురువారాల్లో అమ్మవారికి రాహుకాలంలో నిమ్మ డొప్పలో దీప్రాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. ఆరాశివారం మీపై బుధుడి అనుకూల దృష్టి ఉంది. వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది. డబ్బు కలిసి వచ్చే యోగం ఉంది. ఉద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురువారం మీరు స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు కొన్ని రెట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనంద సమయాన్ని గడుపుతారు. ఈ వారం రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో వారం మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరికీ డబ్బు విషయంలో హామీ ఉండవద్దు. ఈ వారం మీరు శివారాధన చేయండి. అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఆరాశి వారం మీపై గ్రహబలం అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి శుక్రుడి అనుకూల దృష్టి చాలా ఎక్కువగా ఉంది. వారం ప్రారంభమే చాలా అనుకూలంగా మొదలవుతుంది. వ్యాపారాల్లో లక్ష్యాలు చేరుకుంటారు. ధన వృద్ధి ఉంది. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. టెక్నికల్ ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలం. చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకించి గురువారం ఒక అనుకోని అవకాశం మీకు తలుపు తట్టే అవకాశం ఉంది.
శనివారం రోజు భూములపై పెట్టుబడులకు చాలా అనుకూలం. అప్పుల జోలికి వెళ్ళవద్దు. ఒక విషయంలో ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చే అవకాశం ఉంది, అది మిమ్మల్ని ఆందోళన గురిచేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. ఈ వారం మీరు విష్ణు సహస్రనామాలు రోజు జపించండి, అనుకూలతలు పెరుగుతాయి. ఈ వారం కుజుడు అనుకూల దృష్టి మీపై ఉంది. వారం ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త వెంచర్లకు అనుకూలమైన కాలం. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు మర్యాద ఇచ్చేవారు చాలా ఎక్కువ అవుతారు. ప్రత్యేకించి స్త్రీలకు చాలా అనుకూలమైన వారం. వారం మధ్యలో కుటుంబంతో ఆనందకర సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మంగళవారం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో అర్చన చేయించండి. ఈ వారం మొత్తం ఈశ్వర ఆరాధన మీకు శుభం చేకూరుస్తుంది. ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసి నీటిని అర్పించండి. ధనురాశి వారం మీపై గురుడి అనుకూల దృష్టి ఉంది. దాంతోపాటు మిగతా గ్రహబలం తోడవడంతో అనేక అనుకూల ఫలితాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలం. మీడియా మొదలైన వృత్తుల్లో ఉన్నవారికి అనుకూలమైన కాలం. వారం ప్రారంభం చాలా శుభకరంగా ఉంది. వాహనాల డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సోదరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యేకించి గురు, శుక్రవారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీరు వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి. నిత్యం వెంకటేశ్వర స్తోత్రాన్ని జపించండి. శుభాలు కలుగుతాయి. ఈ వారం శని వక్ర దృష్టి ప్రభావం మీపై కొంచెం తీవ్రంగా ఉంది. దాంతోపాటు మిగతా గ్రహాల బలం కూడా మిశ్రమంగా ఉండటం వల్ల అననుకూలతలు ఉన్నాయి. అనుకోకుండా వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా ధనం ఖర్చవుతుంది. ఉద్యోగులు ఆఫీసుల్లో అనవసర వివాదాలు జోలికి వెళ్లకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు కొంచెం అనుకూలంగా ఉంది. టీచర్లకు, వృత్తి నిపుణులకు కొంచెం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు పర్వాలేదు. కాంట్రాక్టర్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. కిరాణా ఇతర వ్యాపారాల వారికి అంత అనుకూలంగా లేదు. ఈ వారం మొత్తం మీరు నవగ్రహ ప్రదక్షిణతో పాటు శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడు ఆరాధన చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ పరమేశ్వరుడి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుంభరాశి వారం మీపై శని వక్ర దృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ సంబంధాలకు ప్రయత్నించే వారికి ఈ వారం కూడా అంత అనుకూలం కాదు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని పనులు ప్రారంభించండి. వారం మధ్యలో ఆకస్మిక ధన లాభం ఉంది. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. పెట్టుబడులకు అంత అనుకూలంగా లేదు. కానీ భూములు పై పెట్టుబడులకు మాత్రం అత్యంత అనుకూలమైన కాలం. గురు, శుక్ర, శనివారాల్లో మీకు అనుకూలతలు ఉన్నాయి. సమయాన్ని అనవసరంగా వృధా చేయవద్దు. ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ ప్రదక్షిణ, నిత్య ఈశ్వరారాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. ఈ రాశివారికి ఈ వారం గురుడి అనుకూల దృష్టి ఉంది. దాంతోపాటు మిగతా గ్రహాల సానుకూల దృష్టి వల్ల అనుకోని శుభాలు కలిగే అవకాశం ఉంది. వారం ప్రారంభం మాత్రం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. బుధవారం నుంచి వారం చివరి వరకు అనేక అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం. జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం ప్రత్యేకించి రవి గురుల ప్రత్యేక దృష్టి వల్ల మీకు అనుకోని శుభాలు కలుగుతాయి. క్రియేటివ్ ఫీల్డ్లలో పనిచేసేవారికి చాలా అద్భుతమైన వారం. మీకు శత్రు జయం కలుగుతుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. రియల్ ఎస్టేట్ వారం ప్రారంభం అంత అనుకూలం కాదు. మూగజీవాలకు ఆహారాన్ని ఇవ్వండి. దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి, మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి.